హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి యూస్ఫుల్ గ్యాడ్జెట్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. చాలామందికి ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా, పెట్స్ ఉన్నా, సీనియర్ సిటిజన్స్ ఉన్నా కానీ ఎప్పుడన్నా అంటే మొబైల్లో అట్లా చూసుకోవడానికి ఇంట్లో ఒక సెక్యూరిటీ కెమెరా లాంటిది, సీసీ కెమెరా లాంటిది కావాలని చూస్తూ ఉంటారు కదా. అది కూడా రీజనబుల్ కాస్ట్లో. అయితే జెబ్రానిక్స్ రీసెంట్గా లాంచ్ చేసిన వాళ్ళ జెబ్ స్మార్ట్ క్యామ్ 105. ఇది PTZ కెమెరా. అంటే మీకు ప్యాన్, టిల్ట్, జూమ్ ఫీచర్స్ ఉంటాయి. అంటే మోటరైజ్డ్ కెమెరా ఇది. మీకు ప్యాన్ మూమెంట్స్ ఉంటాయి, టిల్ట్ మూమెంట్స్ ఉంటాయి, ఇంకా జూమ్ కూడా చేయొచ్చు. ఫుల్ హెచ్డీలో షూట్ చేస్తుంది కాబట్టి క్లారిటీ కూడా బాగుంటుంది. మైక్రో SD కార్డు కూడా వేసుకోవచ్చు. మీరు అంటే రికార్డ్ చేసిన ఫుటేజ్ అంతా సేవ్ చేసుకోవచ్చు. మొబైల్లో కూడా చూడొచ్చు. వైఫై కంట్రోల్, యాప్ కంట్రోల్ ఉంది. ఇంకా 2-వే కమ్యూనికేషన్ ఉంది. అంటే ఇందులో స్పీకర్ ఇంకా మైక్రోఫోన్ బిల్ట్-ఇన్ ఉన్నాయి కాబట్టి మీరు మొబైల్ నుంచి దీనికి, దీని నుంచి మొబైల్కి కూడా కమ్యూనికేషన్ చేయొచ్చు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి అంటే ముందు కెమెరా పెట్టేసి పిల్లలు ఏం చేస్తున్నారో అట్లా కూడా కొంతమంది లేడీస్ యూజ్ చేయొచ్చు. ఇంకా పెట్స్ ఉంటే పెట్స్ యాక్టివిటీని కూడా మనం ట్రాక్ చేయొచ్చు. ఇంకా సీనియర్ సిటిజన్ లేసి అటు ఇటు, మన ఇంట్లో పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అటు ఇటు ఎక్కడన్నా తిరుగుతుంటే ఎప్పుడన్నా బై మిస్టేక్ ఏమన్నా ప్రమాదం జరగవచ్చు కదా. అట్లాంటప్పుడు కూడా మనం ఇలాంటి కెమెరాస్ తోటి మొబైల్లో చూసుకొని, అన్నిటికీ మించి మనకి మెయిన్ మనం ఎటన్నా హాలిడేకి బయటికి వెళ్ళినప్పుడు, ఇంటికి లాక్ ఉన్నప్పుడు దొంగల భయం లేకుండా సెక్యూరిటీ కెమెరా. ఈవెన్ మీరు అవుట్డోర్స్లో కూడా, కాకపోతే వాటర్ అది పడకుండా మనము పైన ఎక్కడన్నా మన బాల్కనీలో అట్లా ఫిక్సింగ్ చేసుకుంటే మనం ఇంటిని కంప్లీట్ మానిటర్ చేయొచ్చు, లైవ్గా కమ్యూనికేట్ కూడా చేయొచ్చు. నేను యూజువల్లీ ఇలాంటిది ఒకటి మా ఇంటి డోర్ ముందు కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే కొరియర్ బాయ్స్ మేము లేనప్పుడు వస్తారు కదా, వచ్చినప్పుడు నేను మొబైల్ నుంచి చెప్పి వాళ్ళకి అది పక్క పోర్షన్లోనో లేకపోతే వాచ్మెన్కో ఇచ్చిపోవాలి ఐటమ్ అని నేను చెప్తా ఉంటాను. అది చాలా యూస్ఫుల్. మైక్రోఫోన్ ఇంకా స్పీకర్ ఉంటాయి, కమ్యూనికేట్ చేయొచ్చు. అన్ని ఫీచర్స్ బాగున్నాయి. అది కూడా రీజనబుల్ కాస్ట్ 1899కే అమెజాన్ ఇండియాలో అవైలబుల్ ఉంది. అయితే జెబ్రానిక్స్ బ్రాండ్ కూడా మంచిదే, బిల్ట్ క్వాలిటీ అవి బాగానే ఉంటాయి. కాబట్టి ఈరోజు మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి కంప్లీట్ దీని బిల్ట్ క్వాలిటీ ఎట్లా ఉంది, ఫీచర్స్, యాప్ కంట్రోల్, ఇంకా దీని వీడియో క్వాలిటీ ఎట్లా ఉంది, ఆడియో క్వాలిటీ ఎట్లా ఉంది, అన్ని డీటెయిల్గా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా ఏం లేట్ చేయకుండా అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇదండి జెబ్రానిక్స్ రీసెంట్గా లాంచ్ చేసిన వాళ్ళ బ్రాండ్ న్యూ రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్ ఉన్న సెక్యూరిటీ కెమెరా ఫర్ హోమ్ అండ్ ఆఫీస్ అని చెప్పొచ్చు. ఇది జెబ్రానిక్స్ బ్రాండింగ్ బాక్స్ పైన చూడొచ్చు. ఇది మోడల్ జెబ్ స్మార్ట్ క్యామ్ 105 స్మార్ట్ వైఫై PTZ ఇండోర్ కెమెరా. PTZ అంటే ప్యాన్, టిల్ట్, జూమ్ అని చెప్పొచ్చు. ఇది జెబ్ హోమ్ అనే యాప్ మీరు మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని, ఇన్స్టాల్ చేసుకొని, కనెక్ట్ చేసి మొత్తం స్మార్ట్ ఫీచర్స్ అన్నీ యూస్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ లిస్ట్ అంటే మీరు వీడియో పాజ్ చేసుకొని ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. 1/2.7 ఇంచెస్ది పెద్ద సైజ్ CMOS సెన్సర్ ఉంది, 2 మెగాపిక్సెల్ది. ఫుల్ హెచ్డీలో వీడియో రికార్డ్ చేస్తుంది. ఇంకా వైఫై కనెక్టివిటీ, మోషన్ ట్రాకింగ్, 2-వే ఆడియో, మైక్రో SD కార్డ్ స్లాట్, నైట్ విజన్ ఉంది, 355 డిగ్రీస్ రొటేట్ అవుతుంది, క్లౌడ్ స్టోరేజ్ కూడా ఆప్షన్ ఉంది, వైడ్ వ్యూయింగ్ యాంగిల్ ఉండేసి 24/7 రన్ అవుతూనే ఉంటుంది మీరు అడాప్టర్ పెట్టి కనెక్ట్ చేస్తే. 5V 2 amps అడాప్టర్ లేకపోతే పవర్ బ్యాంక్ పెట్టి మీరు రన్ చేయొచ్చు. ఇంకా ఇది ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, ఒకసారి జస్ట్ చెక్ చేసుకోండి. అందులో డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, ఎట్లా యూస్ చేయాలి ఏంటనేది. ఇంకా బాక్స్లో మీకు చాలా యాక్సెసరీస్ వచ్చినాయి. అంటే ఇన్స్టాలేషన్ కోసం హార్డ్వేర్ కూడా వచ్చింది. ఒకటి రీసెట్కి ఒక పిన్ వచ్చింది, ఇది బేస్ ప్లేట్ వచ్చింది అంటే వాల్ మౌంటింగ్ చేయడానికి, ఇంకోటి మైక్రో USB కేబుల్ వచ్చింది. కానీ అడాప్టర్ కూడా ఇస్తే బాగుండేది. 5V 2 amps అడాప్టర్ ఎట్లా ప్రొవైడ్ చేయాలి యాక్చువల్గా వీళ్ళు, బాగుంటుంది అట్లా చేస్తే. మళ్ళీ దానికోసం మనం తిరగాలి కదా. ఇది స్మార్ట్ క్యామ్ 150 కాంపాక్ట్ ఉండేసి, అంటే ఆల్మోస్ట్ స్మార్ట్ క్యామ్స్ అన్నీ ఇట్లానే ఉన్నాయి. వాళ్ళు హెచ్డీ లెన్స్ చూడొచ్చు, మల్టీ కోటెడ్, ఇంకా మోషన్ సెన్సర్ ఉంది, పైన మైక్రోఫోన్ హోల్ కూడా చూడొచ్చు, కింద ఇక్కడ మైక్రో SD కార్డ్కి స్లాట్, ఇంకా రీసెట్ బటన్ కూడా చూడొచ్చు. అంటే మీరు మైక్రో SD కార్డ్ అందులో వేసుకుంటే ఇందులో కూడా సేవ్ అవుతుంది వీడియో, మీ మొబైల్ ఫోన్లో కూడా సేవ్ అవుతుంది. బాటంలో మీకు బేస్ ప్లేట్ కూడా రొటేట్ అవుతుంది, అంతా 355 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. బ్యాక్ సైడ్ మీకు 2-వే కమ్యూనికేషన్ కోసం స్పీకర్, ఇంకా ఇక్కడ మైక్రో USB పోర్ట్ చూడొచ్చు, కేబుల్ పెట్టి మీరు పవర్ ఇవ్వడానికి. ఓవరాల్ బాగానే ఉంది. అంటే డిజైన్ అది, బిల్ట్ క్వాలిటీ, దాని ప్లాస్టిక్ మెటీరియల్ అది చాలా ప్రీమియం ఉండేసి, మోటార్స్ది మూమెంట్ కూడా స్మూత్ ఉంది. బేస్ ప్లేట్ కూడా తిప్పితే మనకి తెలుస్తుంది అది క్వాలిటీ బాగుందని చెప్పేసి. నేను ఏం చేస్తానంటే మొత్తం సెటప్ చేసి కంప్లీట్ మొబైల్లో యాప్ వేసేసి మొత్తం అంటే యూస్ చేసిన తర్వాత రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను. ఇది జెబ్ స్మార్ట్ క్యామ్ 105 నేను మొత్తం 2-3 డేస్ నుంచి యూస్ చేస్తున్నాను. ఇక్కడ మీకు యాప్ ఒకసారి చూపించేస్తాను. స్మార్ట్ కెమెరా అని ఉంటుంది, దానిపైన ట్యాప్ చేస్తే మీకు వీడియో రిట్రీవ్ అయ్యి మీకు లైవ్ వీడియో అక్కడ కనపడుతుంది. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా చూసుకోవచ్చు. జస్ట్ మీకు ఇంటర్నెట్ ఉంటే చాలు. కింద నుంచి మీకు ఫీచర్స్ అన్నీ ఇక్కడ ఫుల్ ఫ్రేమ్ చేయొచ్చు, ఫోటో, ఇంకా మైక్రోఫోన్ ఆన్ చేయొచ్చు, వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇంకా ఇది ఫీచర్స్ అన్నీ ఇక్కడ కింద మీరు క్లోజ్ కూడా చేయొచ్చు. ఇందులో మీకు నైట్ మోడ్ అంటే ఆటో ఆన్ ఆఫ్ ఉంది. నైట్ మోడ్ ఆన్ చేసుకుంటే బ్లాక్ అండ్ వైట్ విజన్ ఉంటుంది, మోషన్
మోషన్ ట్రాకింగ్, మోషన్ డిటెక్షన్, ఎడిట్ ఫీచర్ కూడా ఉంది. ఇంకా ప్లేబ్యాక్, గ్యాలరీ, ఇంకా థీమ్ కలర్, ఇంకా ప్రైవేట్ మోడ్ ఉంది. అన్ని ఫీచర్స్ బాగానే ఉన్నాయి. యాప్లో కూడా ఎలాంటి బగ్స్ ఏం లేవు. అది ఆటోమేటిక్ అది మోషన్ ట్రాకింగ్ చేస్తుంది. మా అబ్బాయి అటు ఇటు కదులుతుంటే చెయ్యి అది ఊపుతుంటే అది కెమెరా అటు ఇటు మూవ్ అవుతుంది. కెమెరాలో మీరు మాన్యువల్లీ కూడా ఇట్లా డీప్యాడ్ నుంచి కూడా డైరెక్షన్ ఎటంటే అటు మీరు సెట్ చేసుకోవచ్చు దానిపైన. లేకపోతే డైరెక్ట్ ఇమేజ్ పైన కూడా మీరు ఫింగర్ పెట్టి అటు ఇటు మూవ్ చేస్తే కెమెరా మూవ్ అవుతుంది. మోషన్ డిటెక్షన్ బాగానే ఉంది. మీకు ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అది కూడా మంచిగా అంటే డీసెంట్గా ట్రాక్ చేస్తుంది. ఇక్కడ మీకు లైవ్లో చూపిస్తాను. మా అబ్బాయి అటు ఇటు బెండ్ అయినప్పుడు మీకు ఐడియా వచ్చేస్తుంది అది మోషన్ ట్రాకింగ్ ఎట్లా పనిచేస్తుంది అనేది. చాలా అక్యురేట్ ఉంది. యాప్ బాగుంది. అలా ఎలాంటి బగ్స్ అవి ఏం లేవు. యూఐ కూడా బాగుంది. ఇంటర్ఫేస్ కూడా అంటే ఎక్కడ హ్యాంగ్ అవ్వడము, ల్యాగ్ లాంటిది ఏమీ లేదు. యాప్ పర్ఫెక్ట్ డిజైన్ చేశారు యాప్. ఇంకా వీడియో క్వాలిటీ కూడా ఓకే అని చెప్పొచ్చు. ఫుల్ హెచ్డీ వీడియో, కానీ ఫ్రేమ్ రేట్ 15 FPS ఉంది. సెక్యూరిటీ కెమెరాస్కి 15 FPS మోర్ దాన్ ఇనఫ్. అందులో మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు, ఫొటోస్ 2 మెగాపిక్సెల్ స్టిల్స్ రికార్డ్ చేయొచ్చు. ఇంకా ఇది మీరు ఇట్లా హోల్డ్ చేసి పడితే మీకు ఇక్కడ నుంచి మైక్రోఫోన్ యాక్టివేట్ అవుతుంది. అంటే మీరు ఇందులో మాట్లాడింది అక్కడ మీకు సెక్యూరిటీ కెమెరా స్పీకర్లో వినపడుతుంది. అక్కడ వాళ్ళు మాట్లాడింది మళ్ళీ మనకి ఇక్కడ వినపడుతుంది. అంటే 2 వే కమ్యూనికేషన్కి కూడా చాలా యూస్ఫుల్ అది. నేను జనరల్లీ కొరియర్ బాయ్స్ తోటి ఇంటి దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు అట్లనే మాట్లాడుతుంటాను. ఇంకా ఇక్కడ నుంచి మీరు రికార్డ్ కూడా చేసి ఈవెన్ ఈ వీడియో ఫుటేజ్ని మీరు ఫుల్ హెచ్డీ వీడియో ఫుటేజ్ని మొబైల్లో కూడా సేవ్ చేసుకోవచ్చు. అక్కడ మైక్రో ఎస్డీ కార్డులో కూడా అందులో కూడా సేవ్ అవుతుంది కెమెరాలో. ఫీచర్ వైజ్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా రికార్డింగ్ క్వాలిటీ కూడా నాకు ఓకే అనిపించింది. వైట్ బ్యాలెన్స్ చాలా అక్యురేట్ ఉంది, పర్ఫెక్ట్ ఉంది. కొంచెం డైనమిక్ రేంజే కొంచెం తక్కువ ఉంది. మీకు అవుట్డోర్ షాట్ కూడా చూపిస్తాను. ఇంకోటి 15 FPS కాబట్టి మీకు కొంచెం మోషన్‌లో కొంచెం అంటే జిటర్ కనపడుతుంది గానీ ఓకే. మనం ఐడెంటిఫై చేయడానికి దానికి నంబర్స్ అవి రీడ్ చేయడానికి టెక్స్ట్ అది షార్ప్ ఉండేసి పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడు నేను సేవ్ చేశాను కదా! రికార్డింగ్ మీకు చూపిస్తాను. ఇంకా ఇక్కడ ఆడియో క్వాలిటీ ఎట్లా ఉందో స్పీకర్‌ది వినండి ఒకసారి. Microphone test. Check. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Microphone test. Check. Speaking from my smartphone. Hello, check. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. విన్నారు కదా! స్పీకర్‌ది సౌండ్ అవుట్‌పుట్ బానే ఉంది. ఇంకా ఐఆర్ విజన్ అంటే మీకు నైట్ విజన్ ఇక్కడ 6 ఐఆర్ ఎల్ఈడీస్ ఉన్నాయి. బానే ఉంటది. ఒక 5-7 మీటర్స్ వరకు మీకు రికార్డ్ చేస్తుంది. ఇంకా మీకు వీడియో క్వాలిటీ అంటే ఇది ఫుల్ హెచ్డీ వీడియో అందులో రికార్డ్ చేసిందే. జస్ట్ మీకు క్వాలిటీ ఎట్లా ఉంటదో చూయించడానికి ఇక్కడ మీకు దాన్ని మీకెట్లా అనిపించింది ఈ వీడియో క్వాలిటీ మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. కొంచెం అంటే ఎంపెగ్ కంప్రెషన్ అది కనపడుతుంది. ఇది H.264 కోడెక్‌లో వీడియో రికార్డ్ చేస్తుంది. ఇంకా వీడియోతో పాటు ఆడియో కూడా రికార్డ్ అవుతుంది. ఇది అవుట్‌డోర్‌లో జస్ట్ నేను బాల్కనీలో చేతిలో పట్టుకొని మీకు అవుట్‌డోర్ క్వాలిటీ ఎట్లా ఉంటదో కూడా మీకు చూపిస్తున్నాను గానీ, అవుట్‌డోర్‌లో యూజ్ చేస్తే మాత్రం మీరు వర్షం నీళ్ళు, వాటర్ పడకుండా చూసుకోవాలి. లేకపోతే దానిపైన గ్లాస్‌ది ఇట్లా మొత్తం బల్బ్ లాగా ఒక కేస్ వస్తది. అవి బయట దొరుకుతాయి మీకు ఎలక్ట్రికల్ షాప్స్‌లో. ఈ కెమెరా ఫిట్ చేసి దానిపైన ఆ బల్బ్ లాంటిది ఎక్కిచ్చేస్తే మీకు వాటర్ పోకుండా ఉంటుంది. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన జెబ్ క్యామ్ 105 స్మార్ట్ వైఫై PTZ ఇండోర్ కెమెరా. ఇది వైఫై ఉంటేనే మీకు పర్ఫెక్ట్ పనిచేస్తుంది. చాలామంది అడుగుతా ఉంటారు వైఫై లేకపోతే ఎట్లా కనెక్ట్ చేయాలని చెప్పేసి. కంపల్సరీ దీనికి ఇంటర్నెట్ కావాలి. ఇంటర్నెట్ లేనప్పుడు కూడా అది అంటే మోషన్ డిటెక్షన్ చేసి మైక్రో ఎస్డీ కార్డ్‌లో వీడియో రికార్డ్ చేస్తుంది. తర్వాత మనం రిట్రీవ్ చేసుకోవచ్చు వీడియో. ఇంకా మొబైల్‌లో కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు కావాలంటే. అంటే ఇంటర్నెట్ ఉంటే. మీకెట్లా అనిపించింది ఇది కెమెరా కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఉంటానండి. ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.